ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహిమగల రాజా, మీ నామమునకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా సజీవులకులోంచి మమ్మల్ని నీ రెక్కలను భద్రపరిచిన నీ విధానానికి ఎంతో వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క యవనస్తుల మధ్య జరిగిన పరిచర్య యూత్ మీటింగ్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కొద్దిమందిగా కూడి నిన్ను స్తుతించట్లో, కొద్దిసేపు నీ వాక్యం ధ్యానించట్లో మాకు ఇచ్చిన దానికి ఎంతో వందనాలు ప్రభా. అల్పుడు నైగుణను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క యూత్ మీటింగ్ ఆదించు అంతం వరకు కూడా మీరే అధ్యక్షత వహించి నడిపిస్తున్నామని కోరుతున్నాం. పాటల ద్వారా నీ నా మహింపరచుకోండి. వాక్య పరిచయలో కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. నీ కృపను అనుగ్రహించమని కోరుతున్నాం. మరి అలాగే పాడుతున్న వారిని, వాయిద్యాలు వాయించే వారిని యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించమని కోరుతూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభువును విరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య ఇంగ్లీష్ సాంగ్స్ బుక్ లో నుంచి పాట సంఖ్య 27. పాట సంఖ్య 27, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనే పాట. పాట సంఖ్య 27 ఇంగ్లీష్ సాంగ్స్ బుక్ లో నుంచి. All to Jesus I surrender, all to Him I freely give. Will ever love and trust Him in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Humbly at His feet I bow, pleasures all forsaken. Take me, Jesus, take me now. Surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Make me Savior, wholly Thine. The Holy Spirit witness Thou art mine. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Lord, I give myself to Thee. Fill me with Thy love and Spirit. Let Thy blessing rest on me. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Now I feel the sacred flame. Oh, the joy of full salvation. Glory, glory to His name. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all. ఇదే పాట తెలుగులో కూడా ఉంది.
సియోను గీతాలు పెద్ద పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 744. పాట సంఖ్య 744. యేసు ప్రభో నీకు నేను నా సమస్త మిత్తును అనే పాట. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ ఆల్ అనే పాటనే తెలుగులో కూడా సియోను గీతాల్లో పాట సంఖ్య 744లో ఉంది. ఇది కూడా పాడుకుందాం. యేసు ప్రభో నీకు నేను నా సమస్త మిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో ప్రేమితును. నా సమస్తము నా సురక్షకానికి నా సమస్తము. సుప్రభో నీకు నేను దోసిలింగి మ్రోకేదన్, తీసివేతు లోకశాలు యేసు చేర్చు మీ పూడే. నా సమస్తము నా సురక్షకానికి నా సమస్తము. నీదు వాడా నేను యేసు, నీవు నాదు వాడావు. నీవు నేను ఏకమాని నీ శుద్ధాత్మ సాక్షము. నా సమస్తము నా సురక్షకానికి నా సమస్తము. యేసు ప్రభు నీకు నేను నేను వచ్చి, నీదు ప్రేమ శక్తి నింపి నీదు దీవెనీయవే. సమస్తము నా సురక్షకానికి నా సమస్తము. యేసు నీవే నా సర్వాస్తి, ఆసుజ్వాలన్ పొందితే సురక్షకానందమ. హల్లెలూయా స్తోత్రము. నా సమస్తము నా సురక్షకానికి నా సమస్తము. వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానంలోకి వెళ్దాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ నామమునకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఇంతవరకు కూడా కాచి కాపాడి నీ యొక్క సజీవమైన ఉన్నతమైన రెక్కల నీడ మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చారు. దీన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా నీ నామం మహింపరుచుకుని కనపరుచుకున్నారు. వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరే మాతో ఉండండి. నిలబడుతున్న నేను అల్పుడు, యజ్ఞుడు, ఎన్నిక లేని వాడు, శక్తిహీనుడు. అయితే మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నిలబెట్టుకోండి. నీ యొక్క వాక్ శక్తిని అనుగ్రహించమని కోరుతున్నాను. నీ యొక్క జ్ఞానాత్మతో నింపమని, వినేవారి హృదయంలో నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ రమ్మని, నీ వాక్యం వారి హృదయంలో కార్యం జరిగించుటకు యోగ్యమైన మాటలు అందించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనము, పేజీ సంఖ్య 563. యవనుడా, నీ యవనము సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా నుండనిమ్ము. నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాప్తి ఉంచుకొనుము. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్య భాగంతో మనతో మాట్లాడిన రీతిగా ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహిమగల రాజా, మీ నామమునకు వందనము, స్తోత్రం ప్రభా. ఇంతవరకుడుగా మమ్మల్ని కాచి కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచిన నీ సజీవమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన, శ్లాఘనీయమైనటువంటి నామమునకు వందనాలు. ఆకాశముని సింహాసనముగా భూమిని పాదపీఠముగా ధరించకుండా సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన తండ్రి, మీరే ఈ యొక్క సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడుతురండి. నేను ఎన్నిక లేని వాడిని ఒప్పుకుంటున్నాను, వెర్రి వాడిని ఒప్పుకుంటున్నాను. మీరే ఈ జ్ఞానాత్మను అనుగ్రహించమని, వినేవారి హృదయంలో ఈ వాక్యంతో నింపబడిన కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చూసినట్లయితే, యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము అన్నాడు. ఇక్కడ చాలా భిన్నముగా ఉంది. ఏంటి, ఎవరైనా సరే ఏం చెప్తారు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించకు, చాలా జాగ్రత్తగా జీవించు అని చెప్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, యవనుడా సంతోషపడుము అన్నాడు. అంటే నీకు ఏదైతే ఇష్టమో అది చెయ్యి. ఇంకేమన్నారు, ఇంకా నీ యవ్వన కాలం ముందు నీ హృదయమును సంతుష్టిగా నుండనిమ్ము. నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తింపుము. నీ కోరిక చెప్పున ప్రవర్తించు, నీకు సంతోషము ఏది ఉందో దాంట్లో జీవించు. అయితే అని ఒక చిన్న కండిషన్ ఇక్కడ ఇవ్వబడుతుంది, షరతు ఇవ్వబడుతుంది. ఏంటి, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాప్తి ఉంచుకొనుము అంటాడు. అయితే నీకు ఇష్టమైన రీతిగా విలాసవంతమైన జీవితం కావచ్చు, యవనేచ్ఛల వైపు, లోకాశల వైపు, శరీరేచ్ఛల వైపు నువ్వు జీవించు. అయితే వీటన్నిటి బట్టి నీకు తీర్పు ఉంటుందని జ్ఞాపకం ఉంచుకో అని చెప్తున్నాడు. నీకు యవనులుగా యవన ప్రాయమందు చాలా బలవంతులుగా వారు ఉంటారు. ఎందుకంటే యువత అనేది శారీరకంగా చూసినట్లయితే పిల్లలతో పోలిస్తే ఈ పిల్లలు, యవనస్తులు, వృద్ధాప్యములు, ఈ 3 దశలుగా చూసినట్లప్పుడైతే ఈ ముగ్గురిలో కూడా ఎవరు బలవంతులంటే యవనస్తులు చేసినట్టుగా పిల్లలు చేయలేరు, యవనస్తులు చేసినట్టుగా వృద్ధులు కూడా చేయలేరు. అయితే ఈ యవ్వన కాలమందు వారి యొక్క ఆలోచన శక్తి కానీ, వారి యొక్క బుద్ధులు కానీ, చేష్టలు కానీ ఎలా ఉంటాయంటే చాలా ఫోర్స్గా, స్పీడ్గా ఉంటాయి. అది యవనస్తుని కాబట్టి నేనేం చేసినా చెల్లుతుందిలే, ఎవరు నన్ను అడుగుతాడు, తల్లిదండ్రుల మాటకి వినేదేమిటి, నాకు తెలుసు, అంతా లోకంలో జీవించాను కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాడి ఇష్టానుసారంగా జీవిస్తాడు. అయితే నీ ఇష్టానుసారంగా నీకు ఎక్కడ సంతోషం ఉందో, నీకు ఎక్కడ ఆనందం ఉందో, ఆ టీవీల వైపు, ఆ సినిమాల వైపు,
చెడు స్నేహాల వైపు, లేక మద్యం వైపు, లేకపోతే ఇతరటువంటి కామ క్రోధ మత్సరము వైపు నువ్వు మొగ్గు చూపినట్లయితే వీటన్నిటి బట్టి నీకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినమందు నువ్వు చేసిన పనులు బట్టే కదా నీకు తీర్పు తీర్చబడుతుంది. మనం కూడా చూస్తాం, మీకు లోకరీత్యా చూసినట్లయితే ఎవరైనా సరే ఏదన్నా తప్పిదం చేసినప్పుడు వారికి ఏం చేయబడుతుంది? పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. తర్వాత వారిని తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరుస్తాడు. అక్కడ ఎవరు కూర్చుంటారు? జడ్జి కూర్చుంటాడు. ఆ జడ్జి వారికి ఉన్న సాక్ష్యాధారాలను బట్టి సాక్ష్యాధారాలను పరిశీలించి వారికి తీర్పును అనుగ్రహిస్తాడు. అయితే ఈ మానవులుగా ఈ న్యాయ వ్యవస్థలో ఒకవేళ నీకు తప్పు చేసినప్పటికీ నీకు తప్పు చేయలేదని నీకు తప్పుడు తీర్పు ఇవ్వచ్చు, కానీ దేవుడైతే తప్పుడు తీర్పు తీర్చేవాడు కాదు. ఆయన దగ్గర దొంగ త్రాసు కానీ అటువంటి ఏమీ చెల్లదు. ఆయన తీర్పు చాలా న్యాయబద్ధమైనటువంటి తీర్పు. హిస్ జడ్జిమెంట్ ఈజ్ ఫెయిర్. దాంట్లో ఎటువంటి పక్షపాతము, నువ్వు యవనస్తుడివని, పిల్లవాడివని, వృద్ధాప్యంలో ఉన్నవాడిని, స్త్రీ పురుషుడని ఏ భేదము లేదు. అయితే నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు దేవునికి అనుకూలముగా జీవించినట్లయితే నీకు మంచి తీర్పు అనేది తీర్చబడుతుంది. అదే నువ్వు దేవునికి అనుకూలంగా జీవించకుండా లోకంలో జీవిస్తూ లోకాశల వైపు, శరీరేచ్ఛల వైపు జీవించినట్లయితే నువ్వు పాపంలో ఉన్నట్లే. నువ్వు పాపానికి వల్ల వచ్చే జీతము మరణము, ఆ యొక్క రెండో మరణంలో అగ్నిగుండంలో వేయబడతావు. అదే కనుక మనం చూసినట్లయితే రెండవదిగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం. చూసినట్లయితే 40వ అధ్యాయము 30వ వచనంలో యవనస్తులు తప్పక త్రుటిల్లుదురు. నిజమే, ఎందుకంటే ఈ యొక్క యవన ప్రాయం అనేది చాలా బలమైనటువంటి స్టేజ్. ఈ స్టేజ్లో ఎవరిని చూసినా కొంచెం ఆకర్షణగా అనిపిస్తుంది. ఎవరిని చూసినా స్త్రీ పురుషుడిని చూసినా ఆకర్షణ కలుగుతుంది, పురుషుడు స్త్రీ చూసినా ఆకర్షణ కలుగుతుంది. అయితే ఏం చేయాలి? మనం రక్షించబడిన వ్యక్తులుగా, దేవుని వైపు ఉన్న వ్యక్తులుగా మనం ఆకర్షణకు లోనవ్వకుండా దాని యందు మనం జయం పొందాలి. అనగా ఏ ప్రేరేపణ కలిగినా, ఏ ఆకర్షణ కలిగినా, లేకపోతే టీవీ అందే కానీ, సినిమాలు అందే కానీ, లేకపోతే ఈ లోక స్నేహితులు మనల్ని ఎంత ఆకర్షించినా, ఈ ఒక్కసారికి ఏం కాదులే సినిమా చూద్దాం పదరా అని, లేకపోతే ఒక్కసారికి ఏం కాదులే సిగరెట్ తాగుదాం, లేకపోతే మందు కొడదాము, లేకపోతే పేక ఆడదాము, లేకపోతే ఇతర సంబంధించినటువంటి లోక ఆశలు చూపించి మనల్ని ఈ ఒక్కసారికి ఏం కాదులే, నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినంత మాత్రం ఎవరు చూడరులే, ఏమి కాదులే, ఎవరు చూడరు, మనం ఎక్కడికో చాలా దూరం వెళ్ళి చేస్తున్నాం కదా, ఈ పాపమా అనుకుంటున్నామేమో. అయితే ఈ లోకంలో సీసీ కెమెరా నుంచే నువ్వు తప్పించుకోవచ్చు, కానీ దేవుని యొక్క కన్నుల నుంచి ఏ మనుష్యుడు కూడా తప్పించుకోలేడు. కనుక మనం యవనస్తులు తప్పక త్రుటిల్లుదురు. అయితే మనం త్రుటిల్లకుండా మనల్ని కాపాడేవాడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద మనం కలిగి ఉండాలి. అలాగ ప్రభువా, నేను యవన ప్రాయంలో ఉన్నాను, యవన ప్రాయంలో ఈ శరీరేచ్ఛలను లాగేదిగా ఉన్నాయి, అయితే ఈ శరీరేచ్ఛల నుండి నన్ను కాపాడము, నేను త్రుటిల్లకుండా నన్ను కాపాడము యేసయ్యా అని మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమందు గైకొని జీవించే వారిగా ఉన్నట్లయితే మనం త్రుటిల్లకుండా దేవుడు మనం కాపాడిగా ఉన్నాం. అలాగే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే చదవండి. చదువు 2వ తిమోతి 2:22. నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై సమాధానమును వెంటాడము. ఏం చెప్పారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే యవనేచ్ఛల నుండి పారిపోము. ఎలా ఉండాలి? పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతికి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును
వెంటాడము. ఏం చేయాలంట? ప్రేమ, విశ్వాసమును, సమాధానం వెంటాడాలి. దేన్ని విడిచిపెట్టాలి? యవనేచ్ఛలను విడిచిపెట్టాలి. యవన కాలంలో చాలా కోరికలు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఏముంటాయి? చిన్నపిల్లలు చదువుకునే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే వాళ్ళ కోరికలు చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఏముంటుంది? మహా అయితే ఎప్పుడు స్కూల్ ఎగ్గొడదామా, లేకపోతే ఏదన్నా టీవీ చూద్దామా, లేకపోతే ఆటలాడుకుందామా, ఇదే ఉంటుంది. కానీ యవనస్తుడికైతే చాలా రకాల ఆలోచనలు వస్తాయి. వాడు ఫోన్లో ఏమి చూస్తాడో తెలియదు. సినిమాకు స్నేహితుల ద్వారా ప్రేరేపించబడి ఏ ప్రదేశాలకు వెళ్తావు, కాని ప్రదేశాలకు వెళ్తాడో తెలియదు. కాబట్టి ఈ యవనేచ్ఛల నుండి పారిపోయి దేని దగ్గరికి వెళ్ళాలంట? ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడి దాని వైపు పరిగెట్టాడు. కానీ యవనేచ్ఛల వైపు, భోగేచ్ఛల వైపు, లోకాశల వైపు పరిగెట్టకూడదని ఈ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక రాసి ఉంచినాడు. అయితే మనం కూడా యవనస్తులుగా మనకు కూడా యవనేచ్ఛలు, శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఇలాంటి మొదలగు అందరికీ ఉంటాయి. అయితే వాటిని విడిచి దేని వైపు పరిగెట్టాలి? దేవుని వైపు పరిగెట్టాలి. దేవుని యొక్క సహవాసము, ప్రేమ, విశ్వాసం వైపు పరిగెట్టే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వదిగా చూసినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం, పేజీ సంఖ్య 683, 683. విలాప వాక్యములు. యవన కాలమందు కాడిమోయిట నరునికి మేలు. చాలా ఇక్కడ చూసినట్లయితే ఏం చేయాలి? ఈ శరీరాశలు లేకపోతే యవనేచ్ఛల నుంచి పారిపోయి ఏం చేయాలి అంటే ఏం మోయాలి? కాడి మోయాలి. ఆ కాడి ఇది కాడి అనగా ఏదో ఒక సిలువు గుర్తు ఉన్న ఆకారంలో ఉన్న ఒక దాన్ని ప్లాస్టిక్తో లేకపోతే ఏదో మెటల్తో తయారు చేయబడిన దాన్ని మెడలో వేసుకుని నేను దేవుని కాడిని మోస్తున్నానంటే అది ఏమాత్రం సరైనది కాదు. కాడి మోయిట అనగా దేవుడు సిలువలో చూపించినటువంటి దాని ప్రేమను మనం అనుభవించాలి. దేవుని చూపించినటువంటి ఆ కరుణా హస్తము, దేవుడు చూపించినటువంటి రక్షణలోకి తేబడుటే ఈ యొక్క కాడి మోయిట. అయితే మనం అనుకుంటా, యవనస్తులుగా ఏమనుకుంటారు? చక్కగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేయాలి, తర్వాత చక్కగా మంచిగా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, తర్వాత చక్కగా పిల్లలను పుట్టాలి, ఇలా ఒక మంచి ఆదాయం ఉన్న మంచి ఉద్యోగం, ఇలాగ ఒక మంచి ఇల్లు, ఇది సెటిల్మెంట్ యవనస్తులు కోరుకుంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఏది మేలు? నువ్వు డబ్బు సంపాదించడం మేలు అన్నాడా? నువ్వు ఉద్యోగం సంపాదించడం మేలు అన్నాడా? లేకపోతే ఇల్లు కట్టుకోవడం మేలు అన్నాడా? ఏది మేలు అన్నాడు? కాడి మోయిట. కాబట్టి యవ్వన కాలమందు దేవుని కాడి మోయిట అనేది చాలా శ్రేష్టమైనది. ఈ కాడిని మోసే అనుభవంలో మనం ఉండాలి. ఈ యవనేచ్ఛలు, పాపములు అన్నిటిని విడిచిపెట్టాలి. రక్షించబడిన వారైనప్పటికీ కూడా ఇవన్నీ ఆకర్షిస్తాయి. ఒకప్పుడైతే యవన కాలం ముందు నువ్వు రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత, బాప్తీసం పొందకముందు ఏవైతే నీకు పాపంలో పడి ఉన్నావో అవన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. నేను బీటెక్ చేసినప్పుడు అక్కడ ఫస్ట్ ఇయర్ నేను చదువుకున్నప్పుడు అక్కడ ఒక మందిరంలో ఉంటూ కాలేజీకి వెళ్ళి చదువుకున్నాను. అక్కడ మందిరంలో నాతో పాటు ఒకడు ఉండేవాడు, వేరే కాలేజ్ వాడు కూడా బీటెక్ చదువుతాడు. నాతో పాటు ఇంకో సార్ ఉండేవాడు, మా కాలేజీలో ఉండే సార్, ఆయన కూడా ఉండేవాడు. ఆయన మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాప్తీసం పొందాడు. నేను కూడా అప్పటికి రక్షించబడ్డాను, బాప్తీసం కూడా తీసుకున్నాను. ఇంకో వ్యక్తి, మూడో వ్యక్తి నాతో పాటు వేరే కాలేజ్ స్టూడెంట్, వాడు రక్షించబడలేదు. అయితే ఈ రక్షించబడిన మా కాలేజీలో ఉండే సార్ చెప్తూ ఉండేవాడు, నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చేవాడు స్పిరిచువల్గా కూడా. ఆయన చెప్తూ ఉండేవాడు, స్టీఫెన్, ఇలాగా నేను మారు మనసు ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను, అయితే ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది, నేను ఎంత వెంట తిరిగినా ఆమె నన్ను అగ్రీ చేయలేదు నా ప్రపోజల్. అయితే నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డాను, బాప్తీసం పొందాను, తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తుంది, నేను తృణీకరించాను అన్నాడు. అంటే
మనం మారు మనసు పొందకముందు మనం వేటి గురించి పరుగులెట్టామో, రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత అవే మన దగ్గరికి వస్తాయి, అవి మనల్ని ఆకర్షిస్తాయి. అయితే మనం ఏం చేయాలి? యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. యవనేచ్ఛ నుంచి పారిపోయి దేవుని యొక్క కాడిని మోసే అనుభవంలో ఉండాలి. అదే 5వదిగా చూసినట్లయితే కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనం. ఏం చేయాలి? కాడి మోసి చూసినట్లయితే కీర్తనలు 119 9వ అధ్యాయము, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అంటాడు. ఇదేన్ని బట్టి అంట? వారి యొక్క నడతను, వారి ప్రవక్తను జాగ్రత్తగా చూసుకుంటారంట. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. మనకు బిహేవియర్ ఎలా ఉందో లేదా అనేది మనకు చెప్పుకొని, ఎలాగ ఎంత చెడ్డ వ్యక్తి అయినా సరే నా ప్రవక్తను చాలా మంచిగా ఉందని చెప్తాడు వాని యొక్క ప్రవక్తను. అయితే వాని ప్రవక్తను తెలుసుకోవాలంటే ఎలాగ తెలుస్తుంది? ఇరుగు పొరుగు వారినో, రక్త సంబంధికులో, వారింట్లో ఉన్న శ్రేయోభిలాషుల్లో, వారు చేసే పని వారి దగ్గర అడిగితే వారి యొక్క ప్రవక్తను తెలుస్తుంది. అయితే ఇక్కడ మన యొక్క ప్రవక్తన దేన్ని బట్టి సరిచూసుకోవాలి అంటే దేవుని వాక్యమును బట్టి. అందుకని యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారో, ఎలాగ? హౌ దే క్లీన్ దే వే, హౌ దే క్లీన్ దే బిహేవియర్, నాట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును బట్టి కాదా? దేవుని వాక్యం బట్టే కదా యవనస్తుడు తన నడతను శుద్ధి చేసుకోగలడు. ఎందుకని అంటే దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయకూడదు, ఇది చెడ్డది అన్నప్పుడు బోధిస్తుంది. బోధించినప్పుడు మనం వినకుండా ఇంకనూ అదే పాపంలో వెళ్ళినట్లయితే అది నిత్య నరకమే. అది బోధించినప్పుడు మనకు ఇది మంచిది, రే బాబు నువ్వు సినిమాకి వెళ్ళకూడదు అని బోధిస్తుంది. ఫ్రెండ్ చెప్తాడు, నువ్వు సినిమాకి వెళ్ళొచ్చి ఒకసారికి ఏం కాదు, ఎవరు చూడలే. అయితే మనలో రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనను బోధిస్తుంది, నడిపిస్తుంది. ఏమంటుంది? నువ్వు వెళ్ళకూడదు, రక్షించబడ్డావు కదా, మారు మనసు చెందావు కదా, మరి ఇంకా సినిమాకి వెళ్తానంటే ఏంటి, వెళ్ళకూడదు అన్నప్పుడు మనం ఆ యొక్క మాటను వినాలి. పరిశుద్ధాత్మను మనకు బోధించిన ఆ మాటను విని లోకం వైపు వెళ్లకుండా మన నడతను శుద్ధిపరచుకోవాలి. ఇంకా కింద వచ్చిన చూసినట్లయితే 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొనుచున్నాను. ఏంటంట? నీ ఎదుట పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేసేయాలంట? తన హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. చాలామంది తమ హృదయంలో వేరే వాటికి స్థానం ఇస్తూ ఉంటారు. కొంతమంది అయితే వారి యొక్క చెడు అలవాట్లకు స్థానం ఇస్తారు. కొంతమంది అయితే వారికి గర్ల్ ఫ్రెండ్కో, బాయ్ ఫ్రెండ్కో స్థానం ఇస్తారు. ఇంకొంతమంది అయితే వారికి ఉన్న టీవీ ఫేవరెట్ హీరోస్కో స్థానం ఇస్తారు. ఇంకొంతమంది అయితే వారికి భార్యకి స్థానం ఇస్తారు, ఇంకొకరి భర్తకి. ఇలాగా వారి కుటుంబీకులు లేదా మనుషులకి స్థానాలు ఇస్తారు హృదయాల్లో, కానీ దేవునికి స్థానాలు ఇవ్వరు. ఒకవేళ నీ హృదయంలో అటువంటిది ఉన్నట్లయితే అది పాపం చేయుటకు అది ఆస్కారముగా ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడుతుంది దావీదు రాసిన కీర్తనలో. ఏమన్నాడు? 11 వచ్చినట్లయితే 119:11, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు, అంటే నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలి అంటే నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. వాక్యం ఉంచుకున్నట్టు చేత పాపము చేయకుండాటకు అది నన్ను భద్రపరుస్తుంది అని దీని యొక్క అర్థం ఇస్తుంది. కాబట్టి మనం కూడా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలి. దేవుని వాక్యం ఎలా ఉంచుకోవాలంటే ఏదో చిన్న మోటో కార్డు జేబులో పెట్టుకుంటే అది వాక్యం ఉంచుకున్నట్టు కాదు. ఉదయమనే దేవుని వాక్యాన్ని చదవాలి. ద డే యూ హ్యావ్ టు బిగిన్ విత్ ప్రేయర్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ద డే ఎండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. ప్రతిరోజు ఆరంభం దేవుని వాక్యము ప్రార్థనతో ఆరంభించాలి. ప్రతిరోజు అంతము కూడా దేవుని వాక్యము ప్రార్థనతో ముగించాలి. కాబట్టి ఇటు రీతిగా జీవించినప్పుడు మనకు త్రొట్టిల్లుటకు కారణం ఏమీ కూడా కనిపించదు. ఎందుకంటే రోజు వాక్యం చదువుతున్నావు, దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. పాపం మనల్ని ప్రేరేపించినా మనల్ని
పాపంలో పడకుండా ఉంటాం. ఎందుకని? మన హృదయంలో వాక్యం చేత నింపబడి ఉన్నాం కనుక. అదేవిధంగా 6వదిగా చూసినట్లయితే 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనం. మధ్యలో చూడండి, యవనస్తులారా మీరు బలవంతులు అని ఉంటుంది. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యవనస్తులారా మీరు బలవంతులు అని చెప్పబడుతుంది. ఇంకా దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. ఎందుకని బలవంతులు? వీరు ఆత్మీయంగా చూసినట్లయితే వీరి యందు ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఇందాక మనం చూసిన 119వ కీర్తన 11వ అధ్యాయంలో రాయబడిన రీతిగా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని వచ్చున్నాను. మన హృదయంలో వాక్యం ఉంచుకున్నప్పుడు వీఆర్ స్ట్రెంగ్థెన్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ నో ఈవిల్ స్పిరిట్, నో సాటన్ విల్ టేక్ అవే ఫ్రమ్ ద హోలీనెస్. పరిశుద్ధతలో నుంచి ఏ దుష్టశక్తి కానీ అపవాది సాతానుడు కానీ మనల్ని తీసుకెళ్ళుటకు కారణం ఏది ఉండదు. మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, మనలో దేవుని వాక్యం చేత పూర్తిగా నింపబడినప్పుడు ఇంక ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఖాళీ ఉండదు కదా. మనం ఎప్పుడైతే వాక్యం చదవడం మానేసామో, ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేసామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం మానేసామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సహవాసం మానేసామో, అప్పుడు అపవాది ప్రారంభిస్తాడు. మెల్లిగా వెళ్ళట్లేదుగా దేవుని మందిరానికి, చదవట్లేదుగా దేవుని వాక్యం, ప్రార్థన చేయట్లేదు కదా, ఈ ఒకసారికి ఏం కాదులే, తర్వాత మళ్ళీ దేవుని ఎదుట క్షమించు ప్రభువా అంటే క్షమించేస్తాడు కదా అని అనుకుంటాం. చాలామంది క్షమిస్తాడు అనే నిరీక్షణతో ఎన్ని పాపాలను చేస్తాడు. అయితే దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్పి రోజు పాపం చేసి మళ్ళీ పాపం చేసిన వెంటనే క్షమించానని మళ్ళీ ఇలా చేయకూడదు. అందుకే మాటికి ఆయన సిలువ వేయకూడదు. బాహాటముగా అన్యజనుల మధ్య మీ అన్యజనుల ఎదుట మిమ్మల్ని బట్టి వారి ఎదుట అవమానం కలుగుతుంది అంటాడు. కాబట్టి మనం రక్షించబడిన వ్యక్తిగా, మారుమనసు చెందిన వ్యక్తిగా పాపమును చేయకుండా మనల్ని భద్రపరుచుటకు దేవుని వాక్యం తప్ప మరి ఎదుటే. అదే దేవుని వాక్యం ఎలాంటిది? మనం చూసినట్లయితే అది అద్దము వంటిది అంటాడు. దేవుని వాక్యం అద్దం. మనం అద్దం ఎందుకు చూసుకుంటాం? మనలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే జుట్టు చెరిగిపోయిందా, లేకపోతే ఎక్కడైనా చెమటలు ఉన్నాయా, తడిగా ఉందా, జిడ్డుగా ఉందా, లేకపోతే ఎలా ఉంది ముఖం, వస్త్రధారణ ఎలా ఉంది, చొక్కా ఎలా ఉంది, నలిగిపోయిందా, లేకపోతే ఇలాంటివి చూసుకుంటాక మనం అర్థం చూస్తాం. అయితే ఈ వాక్యం కూడా ఏంటిది? ఇట్ ఈస్ లైక్ ద మిర్రర్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇమేజ్. మన యొక్క ప్రతిబింబాన్ని అది చూపించేది. అనగా మనలో ఉన్నది చూపించేదే కదా మిర్రర్. మరి ఈ దేవుని వాక్యం అనే అద్దము కూడా మనలో ఉన్న తప్పిదాలని చూపిస్తుంది. అనగా మన వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా కదా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఏం పాపాలు చేసావు, దేవుని వాక్యం ద్వారా దైవదాసుని ద్వారా ఆయా పర్యాలను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం సరి చేసుకున్నటకు అది కారణంగా ఉంటుంది. అదే అర్థం లేకపోతే మనం చక్కగా రెడీ అవ్వగలమా? మనం రెడీ అయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఏం చేస్తారు? అందరూ కూడా అద్దం దగ్గరికి వెళ్ళి నుంచి చూసుకుని బాగానే ఉంది అన్నప్పుడు బయటికి వెళ్తాం. అలా కూడా మనం ఏం చేయాలి? దేవుని వాక్యం అనే అద్దం నుంచుని దేవుని వాక్యం అనే అద్దం ఎదుట మనం చదువుకుని మన ప్రవక్తని ఎలా ఉంది అనేది పరిశీలన చేసుకోవాలి. మన ప్రవక్తను సరి చేసుకునే వారంగా ఉన్నప్పుడే మన ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళే వారంగా ఉంటాం. అలా దేవుని వాక్యం ఎలా ఉందంటే అది 2 అంచులు గల వాడియగు ఖడ్గం వంటిది అంటాడు. అది దేవుని వాక్యము సుత్తి వంటిది అంటాడు. జుంటు తేనె దారాల కంటే మధురమైనది అంటాడు. అది పాల వంటిది అంటాడు. పాలు చూసినట్లయితే అది పాలు ఎవరికి ఇస్తారంటే చిన్నపిల్లలు కానీ వృద్ధాప్యంలో ఎవరైనా సరే పాలు తాగుతారు. ఎందుకంటే ఎదుగుదల కోసం, ఫర్ ద గ్రోత్, లేకపోతే బలం, స్ట్రెంగ్త్ కోసం. అయితే మనం కూడా దేవుని వాక్యం అనే పాలన అపేక్షించినప్పుడే దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఎదిగే వారంగా ఉంటాం. దేవుని ఆత్మీయ స్థితిలో బలపరచబడే వారంగా ఉంటాం.
కాబట్టి ఈ వాక్యం అనే పాలు మనం తీసుకోకుండా ఉన్నట్లయితే మనం ఆత్మీయస్థితి ఇంకా బలంగా ఎలా ఉండగలం? ఆత్మీయస్థితిలో బలంగా ఎలా ఉండగలం? కాబట్టి బలం ఉండాలంటే, శారీరకంగా బలం ఉండాలంటే పాలు తాగుతారు. అలాగే ఆత్మీయంగా బలంగా ఉండాలంటే వాక్యం అనే పాలను అపేక్షించాలి. అలాగే రెండంచులు గల వాడియగు ఖడ్గము, అది మనను ఈ ఖడ్గము ఎందుకు రెండంచులు గల వాడిగల ఖడ్గం అంటే, రెండంచులు గల వాడిగల ఖడ్గము ఎక్కడ ఉపయోగిస్తారంటే యుద్ధాల్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆ ఖడ్గానికి ఒక ఖడ్గం ఇలా ఉంటే ఇటుపక్క కూడా పదురుగా ఉంటుంది. అంటే శత్రువు ఇటు నుంచి వచ్చినా వాడిని హతమార్చచ్చు, ఇటు నుంచి వచ్చినా ఇటుతో హతమార్చచ్చు. అదే ఒకవైపే పదునుంటే దాన్ని ఇటు తిప్పి మార్చాలంటే వాడికి కష్టతరం, కొంచెం సమయం పడుతుంది. కనుక రెండంచులు గల వాడిగల ఖడ్గం అనగా శత్రువు ఎటు నుంచి వచ్చినా వాడిని ఎదుర్కొనేటకుగా సిద్ధమైనటువంటి ఆయుధంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండంచులు గల ఖడ్గమైనటువంటి దేవుని వాక్యమును మనం ప్రేమించి దినదినము చదివి దాన్ని మన హృదయంలో ఉంచుకుని దాన్ని అనుసరించినప్పుడే మనం శత్రువును జయించగలం, పాపమును అధిగమించగలం, పాపమును పారదోలుటకు, సాతాను నుంచి మనను రక్షించుకునేటకు ఈ యొక్క దేవుని వాక్యం అనే ఖడ్గమును మనం ధరించుకోవాలి. అలాగే సుత్తి వంటిది అంటాడు. దేవుని వాక్యము సుత్తి వంటిది. సుత్తి దేని ఉపయోగపడుతుంది? ఏదైనా ఒక పెద్ద బలమైన బండరాళ్ళు కానీ లేకపోతే ఇనప వస్తువులు కానీ ఇలాంటివిటిని బద్దలు కొట్టుటకాయ, రెండిటిగా చీల్చుటకాయ. అయితే మనలో ఉన్నటువంటి పాప మాటలన్నిటి కూడా బద్దలు చేయుటకాయ ఏమి కావాలి? దేవుని వాక్యం అనే సుత్తి కావాలి. ఇంకా అగ్ని వంటిది అంటాడు. దేవుని వాక్యము అగ్ని వంటిది. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే అగ్నితో ఆహుతి కానిది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. అగ్నికి ఒక పేపర్ అయినా కాలిపోవాల్సిందే, ఒక గుడ్డైనా కాలిపోవాల్సిందే, ఒక ప్లాస్టిక్ అయినా కాలిపోవాల్సిందే, ఫోన్ అయినా, పేపర్ అయినా, పెన్ అయినా, మనిషి అయినా సరే, జంతువైనా, ఏదైనా సరే అగ్నికి కాలిపోవాల్సిందే. కాబట్టి దేవుని వాక్యం కూడా అగ్ని వంటిది. కనుక ఈ అగ్ని వంటి దేవుని వాక్యము మనలో మండుచున్నప్పుడు ఎటువంటి పాపములకు తావుండదు. ఈ అగ్ని మండుచున్నది అనుకోండి, దాని చుట్టూ ఏమైనా పురుగులు కానీ లేకపోతే ఏదైనా పాము కానీ వస్తుందా? ఏమీ రాదు. ఎందుకని? అగ్ని యొక్క ప్రభావం అటువంటిది. కాబట్టి మనం హృదయంలో దేవుని వాక్యం అనే అగ్ని చేత నింపబడ్డప్పుడు ఏ పాపమునైనా మన జోలికి రాదు. వచ్చిన అది ఆ యొక్క దేవుని వాక్య ప్రభావం బట్టి అది వెనుదిరిగి వెళ్ళిపోతుంది. కానీ మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించాలి. యవనస్తులుగా ఈ సమయం చాలా ప్రాముఖ్యమైన దశ యవన ప్రాయం. కాబట్టి ఈ యవన ప్రాయమందు మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఉదయం లేచిన వెంటనే ప్రభా ఈ గత రాత్రి నుంచి కూడా కాచి కాపాడావు, ఈ యొక్క మరొక దినాన్ని అనుగ్రహించామని దేవుని ఆరాధించి దేవుని వాక్యం చదువుకుని మన దినచర్యను ప్రారంభించాలి. తర్వాత మళ్ళీ మన ఉద్యోగం చూసుకుని లేదా బయట కార్యక్రమాలను చూసుకుని మళ్ళీ రాత్రి కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా మళ్ళీ బైబిల్ చదవాలి, దేవుని వాక్యం చదవాలి. వాక్యం చదివి ప్రార్థన చేసుకుని ఇలా చేసినప్పుడు మనలో ఏమీ పాపము ఉండటకు ఆస్కారం ఉండదు. అయితే చదవడం ముఖ్యం కాదు. చదువుతారు అందరూ న్యూస్ పేపర్ చదివినట్టు కాదు మనం చదవాల్సింది. మామూలుగా చూసినట్లయితే ఏదైనా ఒక అధ్యాయం చదవాలంటే స్పీడ్గా చదివేస్తే ఒక 5-7 నిమిషాల్లో చదివేచ్చు. ఏ అధ్యాయం అయినా పెద్ద అధ్యాయం, కీర్తనలో 119 అటువంటి పెద్ద అధ్యాయాలు తప్ప మిగిలిన కొన్ని చిన్న చిన్న అధ్యాయాలు ఇలాంటివి 5-6-7 నిమిషాల్లో చదివేయాలంటే. అయితే చదివినట్టు కాదు, అది చదివి దాన్ని మన హృదయం ఉంచుకుని దాన్ని మనం అవలంబించుకుని దాని అందు అనుసరించాలి. అప్పుడే దేవుని వాక్యం చదివినట్టుగా దేవుని మన అందుకనే 119 కీర్తన 11వ అధ్యాయంలో రాయబడింది. ఏమన్నాడు? హృదయమందు ఏముంచుకున్నాడంట? చదవండి మరొకసారి. 119 కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను.
కాబట్టి హృదయంలో ఉంచుకోవాలి. ఏదో పట్టినట్టుగా ఏదో పని చేసుకుంటూ చదువుతూ ఇది కాదు మనం చేయాల్సింది. పిల్లవాడైనా సరే ఏదో టీవీ చూస్తూ ఒక పుస్తకం, ఒక పాఠం, వారి యొక్క లెసన్ చదివితే వాడికి వస్తుందా? ఈ లోకమైనటువంటి ఈ జ్ఞానమే రానప్పుడు జ్ఞానములకు మించిన అపరిమితమైనటువంటి జ్ఞానము దీంట్లో ఇమిడి ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం అనే దేవుని మాటలు మనకు అర్థమవుతాయా? ఈ మనుషులు రాసిన మాటలు, ఈ శాస్త్రవేత్తలు రాసిన మాటలే మనకు ఏకాగ్రత లేకపోతే అర్థం కానప్పుడు, దేవుని వాక్యం చదివేటప్పుడు ఏకాగ్రత లేకుండా ఏదో అలవాటుగా ఏదో న్యూస్ పేపర్ చదివినట్టుగా చదివితే దేవునితో మాట్లాడతాడా? మాట్లాడు కదా. ఎలా చదవాలి? దానికి ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రభువా, నీ ఈ వాక్యం చదువుతున్నాను, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నేను ఎలా జీవించాలో, నేను ఏ తీర్మానం చేసుకోవాలో నాకు జ్ఞాపకం చేయి, నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకుని వాక్యం తీసి దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అదే ఏం లేకుండా ఏదో అలవాటుగా ఏదో ఓపెన్ చేసి ఏది కనపడితే అది చదివేసి మూసేసి వెళ్ళిపోతే అది న్యూస్ పేపర్ చదివిన దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. కాబట్టి మన జీవితంలో వాక్యాన్ని ప్రేమించాలి. ఇప్పుడు యవనస్తులైతే దేవుని వాక్యానైనా మర్చిపోతారు కానీ ఫోన్ను మర్చిపోయారు, సెల్ ఫోన్. ఇప్పుడు చూసినట్లయితే రాత్రి పడుకున్నాక కూడా ఏదైనా చిన్న మెసేజ్ నోటిఫికేషన్ వస్తే టక్కు మన కళ్ళు తెరిచి చూసి ఏం మెసేజ్ వచ్చింది, ఎవరు పంపించారు, టక్ చూసేసి దాన్ని రిప్లై ఇచ్చేయాలి. మళ్ళీ పొద్దున్న లేవగానే వెంటనే చేసే పని ఏంటంటే ఓపెన్ చేసి మళ్ళీ ఎవరు పంపించారు, రాత్రి నోటిఫికేషన్స్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, హాయా, హౌ ఆర్ యూ, ఫైనా, స్లీప్ వెళ్ళా, ఇది కాదు మనం చూడాల్సింది. అదే దేవుని వాక్యం ఉండాల్సిన ప్లేన్లో ఏం పెట్టుకుంటున్నారు? సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క సహవాసాన్ని మనం పోగొట్టుకున్నారు. ఎలాగైతే దేవుడు ఆదామును హవ్వను దేవుడి సహవాసంతో ఏదైనా తోటలో నిర్మించినప్పుడు వారు ఎలాగైతే తినద్దన్న పళ్ళు తిని వారికి తెచ్చుకున్నారో పాపాన్ని, దేవుడి సహవాసం వారు కోల్పోయారు. అలాగే మనం కూడా ఈ యొక్క సెల్ ఫోన్ చేత ప్రేరేపించబడి దాంట్లో వచ్చే వ్యర్థమైన వాటిలో ఉపయోగం ఉంది, దానివల్ల ఉపయోగం కంటే అనర్థాలు ఎక్కువ ఉన్నాయంట. బైబిలికల్గా అనర్థాలు చాలా ఉన్నాయి, శారీరకంగా కూడా చాలా అనర్థాలు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్స్ వల్ల వచ్చే సిగ్నల్స్ వల్ల కావచ్చు. ఈ రూమ్లో ఇలా ఈ మందిరంలో ఇప్పుడు చూసినట్లయితే ప్రతి అణువున అన్ని సిగ్నల్స్ ఉన్నాయి. అందుకనే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టినా సిగ్నల్ వస్తుందంటే అక్కడ ఇన్విజిబుల్గా సెల్ ఫోన్ సిగ్నల్, రేడియో సిగ్నల్స్ ఉన్నాయి కనుక ఆ సిగ్నల్ వల్ల మన శరీరానికి హానికరమే. సెల్ ఫోన్ వల్ల, ఆ సెల్ ఫోన్స్ వల్ల మన యొక్క ఆత్మీయ స్థితికి కూడా హానికరమే. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం త్రుట్టిల్లుటకు కానీ పాపం చేయుటకు కానీ ఆస్కారం ఉండదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక యవనస్తుడు చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఆదికాండము 39:6 చదువు. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినడు తప్ప తనకేమున్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కనివేసి తనతో శయనించమని చెప్పాను. ఇక్కడ చూస్తే యోసేపు అన్నలు ఎంతో తృణీకరించారు. వారి అన్నలు అందరూ కూడా తృణీకరించారు. వారందరూ కూడా వర్తకులకు అమ్మివేశారు యోసేపుని. అయితే దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. అందుకనే యోసేపునకు దేవుడు తోడై ఉండెను అని ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు
ఎట్టి శ్రమల గుండా బాధల గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు అటన్నిటి నుంచి తప్పిస్తూ వచ్చాడు. ఆ నీళ్లు లేని గుంటలో పడేసిన ఆ వారి సహోదరులు వారికి ప్రేరేపితులయ్యే వారే ఆ గుంట నుంచి తీసి వారికి వర్తకులకు అమ్మేశారు. అక్కడి నుంచి ఐగుప్తులు బానిసలుగా వెళ్ళారు. అక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ అక్కడి నుంచి దేవుడు వెలుపలకు తీసుకొచ్చి మరి ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశంలోకి చేశాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే యోసేపు ఎంతో రూపవంతుడు, సౌందర్యం గల వ్యక్తి అని ఇక్కడ రాయబడుతుంది. అయితే యోసేపు యొక్క యజమాని భార్య యోసేపును సైనించమని కూడమని యోసేపును ప్రేరేపించింది. యోసేపు కూడా చూస్తే యవనస్తుడే, అతనికి కూడా అధికారం ఉంది. అక్కడ ఎవరు బహుశా కూడా ఉండకపోవచ్చు. అయితే స్త్రీ ప్రేరేపించింది కదా, ఏముందిలే ఈ ఒక్కసారికి ఎవరు చూసి వచ్చారు, 4 గోడ మధ్యలే కదా, అందులో యజమాని భార్య కాదంటే ఏమనుకుంటుందో, నా మీద ఏం ఫిర్యాదు చేస్తుందో అని చెప్పి పనుకోలేదు. చాలా చక్కగా తృణీకరించాడు. చదవండి. అటు తర్వాత అతని యజమాని భార్య తొమ్మిదో వచ్చిన చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇదంతా ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అన్నాడు. ఏం చెప్పాడు? నేను ఎలా చేస్తాను, నా యజమానిని నిన్ను తప్ప మిగిలిందంతా నాకు అప్పగించాడు. అయితే నీవు నన్ను క్షమించమని లేకపోతే నీతో కూడమని చెప్తున్నావు, ఎలా చేయగలను నేను? ఇంకా చక్కని మాట రాయబడుతుంది ఇక్కడ. ఏం చెప్పాడు యోసేపు అంటే, దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమాని. దేవునికి విరోధంగా పాపం ఎలా కట్టుకోగలను? ఇలా వ్యభిచారం చేస్తే, పాపం చేస్తే, పరస్త్రీతో పాపం చేస్తే ఎలాగా దేవునికి విరోధంగా నేను పాపం చేయగలను అని చాలా చక్కగా తిరస్కరించాడు. ఇంకా బలవంతం చేసింది ఈ యజమానిని భార్య. అయితే ఏం చేశాడు? యోసేపు తన వస్త్రాన్ని విరిచి అక్కడి నుంచి పారిపోయాడు. యవనేచ్ఛల నుంచి పారిపోయాడు. కాబట్టి యవనస్తులారా, మీ యొక్క యవనేచ్ఛల నుంచి పారిపోండి. లోకం నిన్ను ఆకర్షించవచ్చు, స్త్రీ ఆకర్షించవచ్చు, పురుషుడు ఆకర్షించవచ్చు, సినిమాలు ఆకర్షించవచ్చు, దురలవాట్లు ఆకర్షించవచ్చు, ఈ లోకంలో ఏదైనా ఆకర్షించవచ్చు. ఇవన్నిటి నుంచి పారిపోవాలి. పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు రావాలి, దేవుని వాక్యం తట్టు రావాలి. అలాగే ఇంకో చూసినట్లయితే ఇంకో యవనస్తులు కూడా ఉన్నారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. రాజా షడ్రకు, మేషకు, అబేద్నగో అను ఆ ముగ్గురు యూదులను ఇక్కడ చూసినట్లయితే రాజు ఒక బంగారు ప్రతిమను ఏర్పాటు చేసి ఒక బూరలు, పిల్లల గురోవి, విపంచిక ఇలా మొదలగు సంగీత వాయిద్యములు వాయించినప్పుడు, వాటిని ఊదినప్పుడు వాటిని విన్న వారందరూ కూడా ఆ యొక్క బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలని చెప్పారు. అయితే ఈ ముగ్గురు ఎవరా ముగ్గురు? షడ్రకు, మేషక్, అబేద్నగో. ఈ ముగ్గురు ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞకు వంగలేదు. రాజు చెప్పిన ఆజ్ఞకు వినయం చూపించలేదు. నిజం చెప్తే అంటే మన రాజులుగా లేకపోతే మన అధికారం చెప్పింది వినాలి. అయితే దాంట్లో ఏమాత్రం మంచిది ఉంది, మనకి ఆత్మీయంగా మనకు మేలు చేసేదా, ఆత్మీయ స్థితిని పడగొట్టేదా అనేది మనం యోచించాలి. ఇక్కడ మరి వీరి అందరికీ అధిపతిగా అక్కడ భూలోకంలో వారికి రాజు.
రాజు ఒకడు రమ్మంటే రావాలి, ఒకడు పోమంటే పోవాలి, ఒకడిని చంపేసేయండి వాడిని అంటే చంపేస్తారు. ఇంక మారు మాటలు ఎందుకు ఇలా అన్యాయం అని ఎవరు అడిగేవారు కాదు. అయితే అటువంటి రాజుకి చెప్పిన ఆజ్ఞకు వారు మీరుతూ వచ్చారు. ఎందుకని? వారు నమ్ముకున్న దేవుడైన యెహోవాను తప్ప ఎవరి ఎదుట వారు నమస్కరించి పూజించరు అని చెప్పి వారు చాలా ఖండితంగా వారి యొక్క నియమము నిర్ణయంతో కలిగి ఉన్నారు. వారన్నీ కూడా వారి సమస్తం అంతా కూడా దేవునికే సమర్పించారు. ఇందాక పాడిన పాట కూడా ఆల్ టు జీసస్ ఐ సరెండర్ ఆల్, యేసుకే నా సమస్తాన్ని సమర్పిస్తాను అన్నాడు. వీరు కూడా అదే చేశారు. రాజ్యాజ్ఞ వినలేదు. నేను యేసుకు తప్ప దేవునికి తప్ప మేము ఎవరికి మొక్కము సాగిలపడము అని చెప్పి చాలా కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉన్నారు. తర్వాత ఏం జరిగింది చూసినట్లయితే చదవండి మిగిలిన భాగం. మనుషులు లక్ష్య పెట్టలేదు, ఇతర దేవతలను పూజించట్లేదు, తమరు నిలువ పెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని ఫిర్యాదు చేస్తున్నారు అక్కడ ఉండేవాళ్ళు. ఈ ముగ్గురు కూడా మీరు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అని ఫిర్యాదు చేస్తున్నారు. చదవండి. నెబుకద్నెజరు అత్యాగ్రహము, రాజు నెబుకద్నెజరు ఎంతో కోపంతో ఉండి చెప్తూ ఉన్నాడు. ఏమని చదవండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళని పట్టుకురండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. చదవండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇలా సంగీత వాద్యములు కొన్ని మోగించినప్పుడు ఇవి వినబడ్డ వారందరూ కూడా సాగిలపడి దీనికి ఇవి బంగారు ప్రతిమకు మొక్కాలని మీకు తెలియదా అని అక్కడ అడుగుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు రాజు మరలా ప్రశ్నించినప్పటికి కూడా వారు ఏం చెప్పాడు? చాలా నిష్ఖండితముగా తృణీకరించారు. మేము దానికి మొక్కమన్నారు. ఇంకా 15వ వచనంలో చూసినట్లయితే 16వ వచనం, షడ్రక్, మేషక్ను అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యలే చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మమ్మను మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏంటి? వీరందరినీ అగ్నిగంధకముల చేత మండేటువంటి దాంట్లో పడేసినప్పుడు వారు పడేస్తారు. ఇంకా దాని యొక్క శిక్ష వీరు చెప్తున్నారు. ఏమని? వీరి ముగ్గురు కూడా రాజుకు నెబుకద్నెజరు దేవుడు మమ్మల్ని ఈ యొక్క భయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినప్పటికీ పర్వాలేదు అన్నాడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా ఇటు తీర్మానం కలిగి ఉండాలి. ఈ ముగ్గురు చక్కని తీర్మానం ఉన్నారు. వారి పేకల మీదకి వచ్చింది, వారి ప్రాణం మీదకి వచ్చింది. మనం కూడా ఏదైనా చిన్న చిన్న వాటికే అబద్ధాలు చెప్పేస్తాం. అది మన ప్రాణం మీదకి రాకపోయినా అబద్ధాలు చెప్పేస్తాం. అయితే వీరికి ప్రాణం మీదకి వచ్చినప్పటికి కూడా వారి జంకలేదు, జడియలేదు, భయపడలేదు. ఏమాత్రం కూడా భయపడకుండా వారికి అగ్నిలో పడవేసినప్పటికి కూడా వారు వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా కాలేదంట. ఇంకా వారి బట్టలు కాలిన వాసన కూడా రాలేదంట. ఇంకా రాయబడుతుంది ఇక్కడ చూడండి 28వ వచనంలో, దానియేలు 3వ అధ్యాయము 28వ వచనం చదవండి. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు,
ఉమ్, 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 ఉమ్. ఆ, ఇక్కడ ఈ రాజుకు నెబుకద్నెజరు కూడా వీళ్ళు జరిగినదంతా చూసి ఆశ్చర్యపోయాడు. ఈ ఈ ముగ్గురి దేవుడే నిజమైన దేవుడు అని రాజుకు నెబుకద్నెజరు కూడా అంగీకరించాడు. కాబట్టి ఈ ముగ్గురు యవనస్తులు చూసినట్లయితే వీరు కూడా దేవుని కొరకై నిలవబడుతూ వచ్చారు. కాబట్టి వారి యజమానుడు లేదా వారి రాజు ఏం చెప్తే అది చేయాలి అని వారికి తెలుసు. అయినా అది వారికి కష్టతరంగా కనిపించింది, దేవునికి విరుద్ధముగా కనిపించింది. కాబట్టి మన జీవితంలో కూడా మన యజమానులు కావచ్చు, మనం చేసే పని దగ్గర కావచ్చు, మనకి మన ఆత్మీయ జీవితానికి విరుద్ధముగా వ్యతిరేకంగా కొన్ని పనులు వాళ్ళకి అప్పగిస్తారు. అయితే వాటిని మనం తిరస్కరించాలి. ఉదాహరణకి నేను ఒక స్కూల్లో పనిచేసినప్పుడు అక్కడ అద్దెకి ఉండేది వాళ్ళు స్కూలు. అయితే ఒక స్కూల్ నిర్మించాలని స్కూల్ కొత్తగా ప్రారంభించి దాన్ని శంకుస్థాపన చేస్తున్నారు. అయితే టీచర్స్ని అందరిని కూడా రమ్మన్నారు, వెళ్ళాము. అయితే ఆయన హిందూస్, అన్యజనుడు, దేవుడిని ఎరగలేదు. అయితే కొబ్బరికాయలు అక్కడ చాలా ఉన్నాయి, సుమారు ఒక 100 కొబ్బరికాయలు ఉంటాయి. అటు పిల్లలతో కొబ్బరికాయలు కొట్టిపిస్తున్నారు, ఎవరు వచ్చారో వాళ్ళతో కొట్టిపిస్తున్నాడు, టీచర్లతో కూడా కొట్టిపిస్తున్నాడు, అందరూ కొట్టిపిస్తున్నారు. తర్వాత నన్ను పిలిచారు కొట్టమంటే నేను కొట్టనని చెప్పాను. అలాగే ఇప్పుడు నేను చేసే చోట కూడా అక్కడ కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆయన క్రిస్టియన్ అయినప్పుడు కూడా వాళ్ళు ఆర్సిఎం కనుక వాళ్ళు చేసే అది ఎంత డిఫరెంట్గా అన్యుల వలే ఉంటుంది. వాళ్ళ జీవన శైలి, ఆ పద్ధతులంతా గొడ్డు పెట్టుకోవడం, ఆయన కూడా కొట్టమన్నాడు. అయినా నేను కొట్టలేదు. అంటే నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకుంటాం కాదు, కానీ కాబట్టి మన చేసే చోట కూడా మన యొక్క సాక్ష్యము ఈ ముగ్గురు వలె ఉండాలి. మనకి ఏమి సంభవించినప్పటికీ కూడా మనం ఏమాత్రం కూడా త్రొట్టిల్లుటకు, అది దేవునికి విరోధముగా ఏది కూడా వీరు చేయలేదు ఇక్కడ ఈ ముగ్గురు కూడా. కాబట్టి వీరి ముగ్గురు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి విరోధముగా లేకపోతే విగ్రహారాధన లేకపోతే దేవుడు తప్ప మరి దేనినైనా వీరు ప్రేమించలేదు, పూజించలేదు, నమస్కరించలేదు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవునికి తప్ప మరి దేనికి కూడా ప్రథమ స్థానం ఇవ్వకూడదు. కాబట్టి ఇందాక చూసాం యోసేపుని యవనేచ్చుల నుంచి పారిపోతూ వచ్చాడు. ఇప్పుడు చూసాం ఈ ముగ్గురిని. ఎవరు ఈ ముగ్గురు? షడ్రక్, మేషక్, అబేద్నగో. ఈ ముగ్గురు కూడా దేవునికి విరోధముగా పాపము చేయకుండా తమను తాను భద్రపరుచుకున్నారు. అయితే దేవుడు వాళ్ళని కాపాడుటకు దూతను పంపించి వారిని ఆ అగ్నిగుండంలోంచి వారిని రక్షించినాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యందు దేవుని వాక్యమును విధేయత చూపించు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, కరువు, నష్ట, బాధ, వస్త్రహీనత ఏమొచ్చినప్పటికి కూడా భయపడకుండా, జంకకుండా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే నిశ్చయం కలిగి ఆత్మీయంగా జీవించినట్లయితే మనము కూడా వీరి ఇంత భయంకరమైన అగ్నిలో పడేసినప్పుడు ఏదన్నా కాలకుండా బూడిదవ్వకుండా ఉంటుందా? ఎంత పెద్ద మెటలైనా కొంతసేపటి కాతే, ఇనుమునైనా సరే అగ్నిలో వేస్తే కొంతసేపటి కాకపోయినా కొంతసేపటికైనా అది కాలుతుంది, ఎర్రగా అవుతుంది, తర్వాత ఇంకా బాగా మండితే అది ద్రవంలా కూడా మారిపోతుంది. కాబట్టి ఇది అటువంటి అగ్నిలో వీరు పడవేయబడినప్పటికి కూడా దేవుడు వారిని రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో వీరి ఎదుటి నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనకి ఎట్టి శోధనలు, శ్రమలు వచ్చినప్పటికి కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మానవులుగా మనకి యవనస్తులుగా మరి మనకు కూడా శ్రమలు వస్తాయి. ఏంటి శ్రమలు వస్తాయంటే, దేవుని వాక్యమును లేదా దేవుని సన్నిధికి అంటే ఆ యొక్క దేవుని ఆ ఆరాధన సమయంలో, అది లేకపోతే ఆదివారంన దీనికంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చే పని కావచ్చు, లేకపోతే ఏదన్నా కలగవచ్చు. మాకు కూడా స్కూల్లో పనిచేసినప్పుడు ఆ 10th క్లాస్కి ఎక్స్ట్రా క్లాసులని ఇవన్నీ పెట్టేవాళ్ళు. నేను రాలేనండి, నాకు కుదరదని చెప్పేవాడు. అయితే మీకు చర్చ ఎన్నింటికి అనేవాడు.
ఈ టైంలో చర్చ్ అండి అంటే, అయితే మీ చర్చ్ టైం అరగంట ముందు వరకు ఉండండి, తర్వాత వెళ్ళిపోయింది అన్న. సరే అని నేను అలాగే చర్చ్ టైం ఉదాహరణకి 10 గంటలంటే 9:30 వరకు ఉండేవాడిని, ఉండి తర్వాత వెళ్ళిపోయేవాడిని. అయితే అలా చూసుకోవాలి కానీ, అంటే నేనేదో గొప్పవాడిని అని నేను చెప్పట్లేదు కానీ, ఇలా మనం సెట్ చేసుకోవాలి కానీ, అది మానేసి దేవుని సన్నిధి మానేసి దానికి వైపు మనం మొగ్గు చూపకూడదు. ఏదన్నా ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితి, లేవలేని పరిస్థితి అన్నప్పుడు తప్ప దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. కాబట్టి మన జీవితాల్లో ఇక్కడ మనం దాని నుంచి చూసినట్లుగా 6 రకాలుగా మనం చూస్తూ వచ్చాం. ఏంటంటే, యవన కాలమందు దేవుని కాడిని మోసేవారంగా ఉండాలి, యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. అలాగే యవన కాలమందు మనకు సంతోషం అనుభవించిన ఆనందము, మన సుఖము సంతోషము ఎటు నడిపిస్తే అటు నడిచినా మనకు తీర్పు ఉన్నదని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే దేవుని వాక్యమందు బలవంతులమని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవునికి మనం ముందు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనకి పాపం చేయటకు ఆస్కారం ఉండదు, తూలి త్రొట్టుటలకు ఆస్కారం ఉండదు. ఎలాగా అయితే ఒక బండ మీద కట్టబడిన ఇల్లు, గాలి వచ్చి వాన వచ్చి వరద వచ్చిన బండ మీద కట్టబడిన ఇల్లు అది కదల్చబడదని రాయబడుతుంది. అదే బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు వరద వచ్చి గాలి వచ్చి వాన వచ్చినప్పుడు అది నేలమట్టమై కొట్టుకుపోతుంది తప్ప. కాబట్టి మనం కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి ఎన్ని శోధనలు, శ్రమలు, శరీరేచ్ఛలు, లోకాశలు, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ ఏమీ మనల్ని ఆకర్షించినా మనం బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు మనం కదల్చబడలేని పరిస్థితిలో ఉంటాం, క్రీస్తు యందు అంటకట్టబడిన స్థితిలో ఉంటాం. కాబట్టి మనం కూడా యోసేపు వలె, ఈ దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ ముగ్గురు వలె జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహిమగల రాజా, మీ నామమునకు వందనం, స్తోత్రం ప్రభా. ఇంతవరకు కాచి కాపాడి మనం భద్రపరుస్తూ వచ్చారు, అందుని బట్టి వందనాలు ప్రభా. విత్తబడిన వాక్యాన్ని ఇరుకట్టి ఫలింపు చేయండి. మంచి నేల పడిన విత్తనం వలె 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు ఫలించి నీ కొరకు సాక్షులుగా ఉంచండి. మరి అలాగ ప్రభా, ఎలాగైతే యవనస్తులు దేని చేత శుద్ధపరచబడదురు, దేని వాక్యం బట్టే కదా అని జ్ఞాపం చేస్తూ వచ్చా. నీ వాక్యాన్ని ప్రేమించేవారు, నీ వాక్యాన్ని చదివి ధ్యానించి నీ వాక్యానుసారముగా మేము జీవించుటకు, నీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని పాపము చేయకుండానట్లుగా దావీదు వలె మేము ఉండినట్లు, యోసేపు వలె యవనేచ్ఛల నుంచి మేము పారిపోయినట్లు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె మేము నీ యొక్క దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏమీ చేయకుండానట్లుగా మమ్మల్ని నీ వాక్యం చేత భద్రపరుస్తున్నామని కోరుతున్నా. ఈ సమయంలో ప్రభా, ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. మరి అలాగే ప్రభా, ఎవరైతే ఈ యొక్క లైవ్ ద్వారా విరుచున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇంకా నువ్వు ఆత్మీయ స్థితిలో అడుగంటి మన స్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు లేవనెత్తుదురండి. వారి యొక్క ఆలోచనలు, లోక యవనేచ్ఛల నుంచి వారు విడుదల పొంది నీ వాక్యములు వారు అంటుకట్టుబడి నీ వాక్యమనే పాలన వారు అపేక్షించేవారుగా, నీ వాక్యమైన అద్దములో వారిని రోజు సరిచూసుకునే వారంగా ఉండేటకు కృప చూపించి సాయం చేయండి ప్రభా. అలాగే మీ విశ్వాసం చేత, నీ కృప చేత, నీ ప్రేమ చేత, మీ తాలీము చేత మమ్మల్ని నడిపిస్తురండి. మరి అలాగే ప్రభా, ప్రస్తుతమైన దుష్ట కరోనా క్రైసిస్లో మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క తెగుల నుంచి మమ్మలను, మా కుటుంబములు, మా సంఘములు, మా ప్రాంతములందరూ కూడా మీరే పదిలిపరిచి కాపుదల అనుగ్రహించండి. మా యొక్క జాగ్రత్తను బట్టి మేము ఇంకనూ సజీలుగా లేవు, కానీ నీ ఉన్నతమైన కృపను బట్టి, నీ యొక్క రెక్కల నీడను బట్టి మేము సజీలుగా ఉన్నామని ఒప్పుకొచ్చున్నాను. మరి అలాగే ప్రభా, దేవదాసుని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. మరి అలాగే ప్రభా,
ఇక్కడ వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అక్కర వాంఛ ఏదో ఉన్నదో నిశ్చిత ప్రకారం తీరుస్తారండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లోనూ ఎటువంటి యవనేచ్ఛలకు లోను కాకుండా ఎటువంటి నీకు విరుద్ధమైనటువంటి జీవితాన్ని వారు జీవించకుండా ఉండటకు చెడు స్నేహం నుంచి వారి దూరపరచండి. నీ సహవాసములు మనం ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి. నీ యొక్క శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే బలహీన రోగులు వీరందరూ కూడా జ్ఞాపం చేసుకోమని కోరుతున్నాను. ఇక్కడ జరుగుతున్న పరిచయం మీరే ఆశ్రయించి అభివృద్ధిపరచమని కోరుతున్నాను. నీకే సమస్త మహిమ ఘనత ప్రభలు ఆరోపించుకో. ఈ యొక్క మీటింగ్ ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.